తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమిత్ షా వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి. ఆ వ్యాఖ్యలు ఏంటంటే నిన్న భువనగిరి బీజేపీ సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ గెలిస్తే షరియత్ పాలన, ఏబిసి అంటే ఏ అంటే అసద్, బి అంటే బీఆర్ఎస్, సి అంటే కాంగ్రెస్. ఒకవేళ ఈ మూడు కలిస్తే ఖురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని నడిపించాలనే కుట్ర జరుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఇవి జిహాద్ వర్సెస్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలు, 10 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే చక్రం తిప్పుతాం తెలంగాణలో అని అమిత్ షా వ్యాఖ్యలు. ముఖ్యంగా జిహాద్ వర్సెస్ డెవలప్మెంట్, అలాగే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఒక అడ్వకేట్గా ఎట్లా చూస్తారు? ఈ గొంగట్లో అన్నం పెట్టుకొని బొత్స అనుకున్నట్టుందండి. ఒక పద్ధతి, రాజ్యాంగ పరిజ్ఞానం లేకుండా, కనీసం ప్రజాస్వామ్యం అంటే పరిజ్ఞానం లేకుండా, బాధ్యత కూడా లేకుండా చేసే రాజకీయాలు ఇవి. ఒకడంటాడు బీజేపీ వస్తే హిందూ ఎజెండా చేస్తాడు, కాషాయం చేసేస్తాడు, దీన్ని హిందుస్థాన్ అంటాడు, హిందూ దేశం కింద ప్రకటిస్తా అంటాడు అంటారు. ఇటుపక్క వీళ్ళు చూస్తేనేమో ముస్లిమ్స్తో నువ్వు కలిసిపోతున్నావు, జిహాద్ చేస్తావు, లేకపోతే షరియత్ చట్టం ప్రకారంగా దేశాన్ని నడిపిస్తావు. ఇవి బాధ్యత లేని, అవగాహన లేని ఈ మాటలు ఇవి. ఎందుకంటే మీకు ఒక బలమైన రాజ్యాంగం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మీరు రాజ్యాంగ పథం నుంచి తప్పి ఆటవిక మార్గంలో పోతున్నారు. ప్రజాస్వామ్య పంథాలో మీరు వెళ్ళట్లే. మన రాజ్యాంగంలో సూచించిన ప్రజాస్వామ్యం అసలు ఇది ప్రజాస్వామ్యమే కాదు. ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ అనేది ప్రజాస్వామ్యంలో ఉండవలసిన ఒక్క లక్షణం కూడా లేదు. అంటే ఏమిటి? మీకు లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ వేరువేరుగా ఉండాలి, అండ్ జ్యుడిషియరీ 3 వేరువేరుగా ఉండాలి. మెజారిటీ మీకేముండి, ముఖ్యమంత్రి కూడా మీరే అయితే అసలు ప్రజలు బతికేది ఎట్లా? మెజారిటీ మీకే, ప్రధానమంత్రి మీకే అయితే అసలు ప్రతిపక్షాలు బతికేది ఎట్లా? మీరు తలుచుకుంటే ఎవరిని ఏదన్నా చేసి పారేయచ్చు. అందువల్ల ఇది అసలు ప్రజాస్వామ్యం కాదనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. తరువాత ఓకే, హిందూ దేశంగా మారిపోయింది ఏంటండి, ఎవరికి వచ్చిన నష్టం ఏంటండి అనుకుందాం. మారుతున్నాను నేను. ఆ పార్టీ పేరు భాజపా, అంటే భారతీయ జనతా పార్టీ తప్పితే హిందూ జనతా పార్టీ కాదు. అది భారత అనేది ఈ దేశానికి సంబంధించిన పేరు, హిందూ అనేది ఒక మతానికి సంబంధించిన పేరు. ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. మతం అనేది చాలా చిన్న విషయం, అది క్షణికం. ఇప్పుడు నా మనసు మార్చుకుంటే నేను హిందూని, ఇప్పుడు నా మనసు మారితే నేను ఈ గదిలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఐ మే బికమ్ ఏ క్రిస్టియన్. మానసికమే కదా మతం, మానసికం క్షణంలో మారిపోతుంది. కానీ మీ భారతీయత, మీరు ప్రపంచంలో ఏ దేశం పోయినా సరే, మీరు ఏ మతం పేరు పెట్టుకున్నా సరే, ఏ పేరు మార్చుకున్నా సరే, ఇండియన్ అన్న పేరు మారుతుందా? అది మారదు. వేరే దేశ పౌరసత్వం మనం తీసుకుంటే తప్ప మనం భారతీయులమే. ఇప్పుడు ఈ దేశం పేరు భారత్ అవునా కాదా అంటేనేమో రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికలే ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దురదృష్టవశాత్తు ఏంటి, ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పినా కూడా ఇంకా ఇండియా అంటున్నాం మనం. ఇండియా అంటే ఏంటి? బానిసత్వం, దాని మీనింగ్ లేని, అర్థం పర్థం లేని ఇంగ్లాండ్ ఓడి తగిలించిన పేరు అది. ఎందుకు పిలవాలి? ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దేశం ఆ దేశం చక్కటి పేర్లు పెట్టుకున్నాయి. పాకిస్తాన్ అనే పేరు పెట్టు బాగుంది, పవిత్రమైనటువంటి స్థలం పాకిస్తాన్ అంటే. మన దరిద్రం ఏంటి, ఇంకా ఇండియా అంటే. ఇండియా అంటే ఏంటి అసలు ఎవరికైనా అర్థం తెలుసా? భారత్ అన్న, ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పారు కదా, భారత్ అని అనగా భారత్ అని. అందువల్ల ఈ దేశాన్ని భారత్ అనే పిలవాలి. భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశం అంటే హిందూ దేశం కాదు. ఉదాహరణకి హిందూ దేశంగా మారింది అనుకుందాం, నిజానికి తప్పులేదు కూడా. ఎందుకంటే 80% ప్రజలు వాళ్ళే అయినప్పుడు తప్పే ఉంది ఆ మతాన్ని గౌరవిస్తే. సపోజింగ్ ఇవాళ మీకు దుబాయ్, మలేషియా ఇవన్నీ కూడా ఏంటంటే ముస్లిం కంట్రీస్. అక్కడ మనం పోతే ఏమన్నా హిందువులు చంపేస్తున్నారా ఏంటి? లేదా ఈ దేశం హిందూగా మారితే ఇక్కడున్న ముస్లిమ్స్ని క్రిస్టియన్ చంపేస్తామా ఏంటి? ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, రేపు పొద్దున బజారికి పోయి క్రిస్టియానిటీ తీసుకొని వస్తాడు, నా కొడుకు కాకపోతాడా ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ భారతీయులు, ఒకప్పుడు బంధువులే కదా. ఓన్లీ మనసు బుద్ధి మారింది అంతే. అది ఏం బుద్ధి మారింది? దేవుడు అంటే ఇది అని, దేవుడు అంటే అల్లా అని, దేవుడు అంటే యెహోవా అని, దేవుడు అంటే మనమే విష్ణు అని, ఇట్లా దేవుడు అంటే భావన మారింది తప్పితే వాళ్ళ జీన్స్ కానీ వాళ్ళు ఎక్కడ మనుషులు? అంత మన అన్నదమ్ములే కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అట్లాగే అమెరికా పోయి బతుకుతున్నాం. అమెరికా క్రిస్టియన్ కంట్రీ, అంటే వేరే మతాలు లేవా?
అన్నీ ఉన్నా కూడా మన దగ్గరలాగా ఏంటంటే మతం పేరుతో రాజకీయం ఉండదు అక్కడ. నేను అమెరికన్ అంటాడు. అందువల్ల ఇవాళ అమెరికన్ పౌరుడికి దేశమంతటి ప్రపంచం అంతటా కూడా విలువ ఉంది. అదే నైజీరియా పౌరుడికి ఏం విలువ ఉంది? అట్లాగే ఇండియా పౌరుడు కూడా అంత పెద్దగా విలువ లేదు. ఎందుకంటే ఇండియా పేద దేశం, డెవలపింగ్ దేశం. నా చిన్నప్పుడు 10వ తరగతిలో చదువుకున్నాను నేను, ఇది డెవలపింగ్ దేశం అని. ఇప్పటికి 70 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటికి కూడా డెవలపింగే. ఈ పింగ్ ఎప్పటికి నాకు అర్థం కాదు. కానీ అందువల్ల ఏంటంటే ఇది హిందూ దేశమా ఇస్లామిక్ దేశం అనేది కాదు, దీనికి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉంది, ఓకే, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలి మనం. దాన్ని నిలబెట్టుకుంటే దాని ప్రకారం ఎవరు పరిపాలిస్తే ఏం పోయిందండి? ఇక్కడ ముస్లిమ్స్ పరిపాలించారు, హిందువులు అందరూ చనిపోయారా ఏంటి? లేదా క్రిస్టియన్స్ పరిపాలించారు, అందరూ చనిపోయారా ఏంటి? ఓకే. అందువల్ల ఇప్పుడైతే అది కూడా లేదు. ఇవాళ ప్రపంచ దేశాల ఇది కూడా ఏ దేశంలో నరమేధం జరుగుతున్నా సరే ఊరుకోదు హ్యూమన్ రైట్స్ ఇది. అందువల్ల అట్లాంటి భయాందోళనలు ఏ మతం పోతుందనే లేదు. మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారతీయతను గౌరవించాలి. భారతీయతకు విలువ లేకపోతే, భారతదేశానికి విలువ లేకపోతే భారతీయులకు కూడా విలువ ఉండదు.